జిల్లాలోనే గతంలోనే నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడే ఉండే. కానీ ఈ తమ్మిడికుంటని డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ దాన్ని తొలగించడం జరిగింది. తర్వాత ఈ తమ్మిడికుంటని కూడా అన్యక్రాంతమైన గతంలో 16 ఎకరాలు ఉన్నటువంటి దీన్ని 30 ఎకరాలకు పెంచి దాదాపు 20-30 కోట్ల రూపాయలు సర్వాంగ సుందరంగా డెవలప్ అయితే చేస్తున్నారు చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చెరువులన్నింటినీ మనం కాపాడి భవిష్యత్తు తరాలకు ఈ హైదరాబాద్ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ని పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలు కన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ పనికి హైడ్రా కొన్ని పేదోని ఇండు కూల్చిందని రకరకాల గతంలో దుష్ప్రచారం చేసినా కానీ ఈరోజు ఎక్కడైతే తిట్టిండ్రో అవే నోళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులకు మెచ్చుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం కూకట్పల్లిలో నల్ల చెరువును కూడా ఓపెన్ చేస్తే ఆ ప్రాంతం ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. చూసుకోవచ్చు, ఒక ఆహ్లాదభరితంగా ఇక్కడ ఒక చెరువును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి వానాకాలం వస్తే వర్షంతో ఈ చెరువు నిండిన తర్వాత దీని చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్లు కావచ్చు, రకరకాల సైక్లింగ్ ట్రాక్లు కావచ్చు, చిన్నపిల్లలతో అక్కడ కూడా ఏమైనా పెడతారు కావచ్చు. బట్ వర్షాకాలం వరకే అయితే ఈ యొక్క తుమ్మిడికుంట చెరువు అనేది నిజంగా బాగా అనిపిస్తుంది. గతంలో ఎన్నో చేసినా ఎన్నో దుష్ప్రచారాలు వచ్చినా ఎక్కడ ఏమి కాకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టుదలతో ఇది చేయాలి, భవిష్యత్తు రోజులకి ఒక మంచి నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి అనేసి ఇలాంటి చెరువులను అన్నింటినీ కాపాడడం జరుగుతుంది. మొదటి విడతగా ఇప్పటికీ ఒక 6 చెరువులను తీసుకొని పూర్తి చేసే పనులు చివరి స్టేజ్కి వచ్చినాయి. కొన్ని ఓపెన్ కూడా చేసిండ్రు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 600లకు పైగా చెరువులు ఉన్నాయంట. ఆ చెరువులను అన్నింటినీ కూడా పునరుద్ధరించాలని కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే మనం చూసినాం, ఒక 2-3 సంవత్సరాల కింద చూస్తే హైదరాబాద్లో వచ్చినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమలయం కావడానికి కూడా ఇటువంటి చెరువులు మొత్తం అన్యక్రాంతం కావడమే. కాబట్టి ఈ చెరువుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో చూస్తే దాదాపు 1 ఎకరా 200 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఈ భూమిని అమ్మేస్తే కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ అన్ని 100 కోట్ల ఆదాయాన్ని కూడా వదిలేసి ఈరోజు ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు ఈ హైదరాబాద్ మహానగరాన్ని అందించాలి. మనం చూసుకున్నట్లయితే ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై, కొన్ని నగరాలను తీసుకుంటే వానాకాలం వస్తే మొత్తం మునిగిపోతున్నాయి. ఆ రకంగా హైదరాబాద్కు పరిస్థితి రావద్దని చెప్పి ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దుతున్నాడు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి, ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అంతిమంగా ప్రజలు మాత్రము ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి కార్యక్రమాలకు మంచి సానుకూలంగా స్పందిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. చూడవచ్చు, ఈ చెరువు మొత్తం తిట్టిన నోర్లే ఇంకా రాబోయే సంవత్సరం లోపట్ల రేవంత్ అన్నని గొప్పగా పొగిడే రోజులు కూడా రాబోతున్నాయి మనకి. ఇలాంటి చెరువులని కాపాడి భవిష్యత్తు తరాలకు ఒక మంచి నగరంగా మార్చి మంచిగా చేద్దాము అని ఒక రేవంత్ అన్న ఇంటెన్షన్ తోటే చేస్తున్నాడు తప్ప ఆయన యొక్క సొంత లాభం కోసం అయితే ఇది చేయట్లేదు. రైట్, ఇది చూస్తూనే ఉండండి SR TV.